మమత ఇంత పెద్ద పర్సంటేజ్ నాకు అనుకూలంగా వచ్చింది. 90% పైగా పోలింగ్ అనేది నాకు అనుకూలంగా వచ్చింది. నన్ను తొక్కేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది, సర్పేరుతో వేధిస్తోంది అన్నటువంటి విషయాన్ని నేను దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి బెంగాలీలకి చెప్పగలిగాను. దాంతో ఎక్కడెక్కడ ఉన్న బెంగాలీలంతా వచ్చి ఓటేశారు. బీజేపీకి బుద్ధి చెప్పబోతున్నారు. 200కి పైగా స్థానాలు గెలుచుకుంటానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో మ్యాట్రిడ్జ్ లాంటి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పడానికి భయపడుతున్నారు అంటేనే మేము గెలిచామని. ఎందుకంటే మమతా బెనర్జీకి ఓటేస్తే మేము మమతా బెనర్జీకి ఓటేసామని చెప్పేవాళ్ళు కదా సగర్వంగా. అప్పుడు బీజేపీ అయితే వాళ్ళని ఏం చేయదు కదా. బీజేపీకి ఓటేసామని చెబితే మమతా బెనర్జీ గుండాలు చంపేస్తారన్న భయంతో వాళ్ళు చెప్పలేదంటేనే ఆ ఓట్లు మాకు పడ్డాయి. అత్యధిక పర్సంటేజ్ మాకు పడింది. దేశం నలుమూలలా కాదు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ మమతా బెనర్జీ అరాచకాల నుంచి బెంగాల్ బయటపడితే కానీ భవిష్యత్తు బాగుండదు అన్నటువంటి ఉద్దేశంతో మాకు ఓటేశారు. అందుకనినే అన్ని సర్వేల్లో మేం గెలుస్తామని వచ్చింది అన్నటువంటిది బీజేపీ చెప్పే లెక్క.